मातृमयं सर्वं ज्ञानमयम् अर्कपुरीश्वरी अम्ब अनसूय तत्त्वसुभाषिणि अम्ब तत्त्वं सर्वं मातृमयं सर्वं ज्ञानमयम् అమ్మ పలికిన మాటలు నిత్య సత్యాల బోధలు శుక్ల శోణితమే నా కులం యథార్థమే నా స్థితి ఆ ఒకటే అనేకమైనది నేను నేనైన నేనుగా పరిమితమే మానవత్వము అనంతము ఆ దైవత్వం సర్వం మాతృమయం సర్వం జ్ఞానమయం సృష్టంటేనే మాతృత్వం ఎవరి అన్నము వారికున్నది సహజ సహనమే నా గుణం ప్రేమే నాకు సహజము శబ్దం మూలం ఒకటే ధ్వనులు మాత్రము అనేకం నిన్ను నీవు గుర్తించితే సర్వం గుర్తిస్తావురా సర్వం మాతృమయం సర్వం జ్ఞానమయం ఆది అంతం లేక అనంతంగా వ్యాపించిన విశ్వం కాంతివేగంతో కొలవలేని కాలస్వరూపం అణువే అనంతమైన పరమాత్మ తత్వం విశ్వ సృష్టి రహస్యాల అన్వేషణ నాటి నుండి నేటి వరకు కొనసాగుతూనే ఉంది అంతు చిక్కని ప్రశ్నగానే మిగిలి ఉంది ఆ నేపథ్యంలో ఎందరో మహారుషులు మనోనేత్రంతో విశ్వాన్ని దర్శించారు మరెందరో శాస్త్రవేత్తలు ప్రయోగాలతో నిరూపించారు ఆద్యంతాలు తెలియని ఈ అనంత విశ్వం కోట్లాది నక్షత్ర మండలాలు అందులో నక్షత్రాలు గ్రహాలు పాలపుంతలు తోకచుక్కలు కృష్ణబిలాలు ఇలా ఎన్నో రూపాల్లో వ్యాపించి ఉంది కొన్ని కోట్ల సంవత్సరాల కాలగమనంలో భూమిపై జీవి ఆవిర్భావం జరిగింది జలచరాలు భూచరాలు పశుపక్ష్యాది వృక్షజాతులు మృగజాతులు ఇలా ఎన్నో జీవరాశులకు అవని అమ్మైంది మానవ జన్మ ఉత్కృష్టమైంది భగవదన్వేషణకు సాధనమైంది లక్షలాది నక్షత్రాల సమూహమే ఒక నక్షత్ర మండలం అలాంటి కోట్లాది నక్షత్ర మండలాల సమూహమే ఒక గెలాక్సీ ఇలాంటి లెక్కకు మించిన గెలాక్సీల సమూహమే అనంత విశ్వం ఈ అనంత విశ్వంలో 200 కోట్ల కిలోమీటర్ల వ్యాసంతో సూర్యకాంతికి 60,000 రెట్ల కాంతితో వెలిగిపోతూ 1400 కాంతి సంవత్సరాల దూరంలో ఇలా ఎన్నో నక్షత్రాలు ఉన్నాయి. ఒక సెకనుకు 1,86,000 మైళ్ళు, ఒక సంవత్సరానికి
6 లక్షల కోట్ల మైళ్ళ దూరం కాంతి ప్రయాణం చేస్తుంది. తపశ్శక్తితో మన పూర్వీకులు విశ్వదర్శనం చేసి విశ్వరహస్యాలను ఛేదించారు. అంతటి అనంత విశ్వంలో కేవలం 12,755 కిలోమీటర్ల వ్యాసంతో ఉన్న భూమి ఒక ధూళికణం. ఇక అందులో మనిషి ఉనికి ఎంత? సృష్టి స్వరూప స్వభావాలు అనూహ్యమైనప్పుడు సృష్టికర్త స్వరూపాన్ని దర్శించడం అనితర సాధ్యం. అది అనుభూతి యోగంతోనే సాధ్యం. జన్మనిచ్చిన తల్లి దేహానికి అమ్మైతే సర్వం తానైన అమ్మ ఆత్మకే అమ్మైంది, అందరికీ అమ్మైంది. అం ఆ అనే బీజాక్షరాలు జగన్మాత రూపానికి ప్రతిరూపాలయ్యాయి. సమస్త జగత్తుకు దారి చూపే జ్ఞానదీపాలయ్యాయి. మాటల కందని అమ్మా అనే పిలుపు ఓంకారనాదంలా సృష్టిలోనే ఆది పిలుపైంది. అమ్మగా దర్శనమిచ్చింది. అమ్మగా మొదలైన ఆ పిలుపు సకల చరాచర జగత్తుకు, ఈ సృష్టికి కారణభూతమైంది. సర్వం తానై ఈ జగత్తును పసిబిట్టలా లాలించి పాలించి పోషిస్తోంది. నిరాకార నిర్గుణ నిరామయి అయిన ఆ ఆదిపరాశక్తి సంకల్పరహితమైన సంకల్పంతో ఈ సృష్టిని నడిపిస్తున్నది. శతసహస్ర సూర్యప్రకాశమానమైన ఆ దివ్యమంగళ రూపాన్ని దర్శించడం అందరికీ సాధ్యం కాదు. ఆ అనితర సాధ్యమైన నిత్య సత్య స్వరూపాన్ని సర్వులకు అనుగ్రహించి తరింపచేసేందుకే జిల్లేళ్ల మోడిలో అనసూయమ్మగా అమ్మగా అవతరించింది. పుష్పయాగం అమ్మకు పుష్పయాగం, పుష్పయాగం అమ్మకు పుష్పయాగం, దేవమాత అనసూయకు పుష్పయాగం అమ్మకు పుష్పయాగం, పుష్పయాగం అమ్మకు పుష్పయాగం. ప్రేమామృత వర్షిణికి మాతృతత్వ రూపిణికి విశ్వజనని అనసూయకు పుష్పయాగం, జగములేలు మాతృశ్రీ అర్కపురీశ్వరికి శతసహస్రనామాలతో పుష్పయాగం, ప్రాణేశ్వర ప్రాణధాత్రి నాగేశ్వర ప్రియ సతికి చిరు చిరు ధాన్యాలతో పుష్పయాగం, జగతిలోని జీవకోటి బిడ్డలుగా లాలించే ప్రేమామృత మాతృకకు పుష్పయాగం, పుష్పయాగం అమ్మకు పుష్పయాగం, పుష్పయాగం అమ్మకు పుష్పయాగం. కరుణామృత వర్షిణికి మహిమాన్విత చరితకు అక్షర పంచాక్షరితో పుష్పయాగం, వసుదైక కుటుంబినికి త్రిమూర్తుల ఆ తల్లికి ముగురమ్మల భక్తి భావ పుష్పయాగం, అనురాగవల్లరికి అభయప్రదాయనికి సరిగమ సుగంధాల పుష్పయాగం, సహజ సహనశీలికి సంకల్పమూర్తికి బీజాక్షర మంత్రాలతో పుష్పయాగం, పుష్పయాగం అమ్మకు పుష్పయాగం, పుష్పయాగం అమ్మకు పుష్పయాగం.
సృష్టి స్థితి లయకారిణి చతుర్వేద రూపిణికి వేదమంత్ర పుష్పాలతో పుష్పయాగం హరితవర్ణ శోభితకు హరిహరాది పూజితకు శివకేశవ నామాలతో పుష్పయాగం జయ హో మాతని పిలిచి శ్రీపరాత్పరిగా కొలిచి నిత్యనామ సంకీర్తనల పుష్పయాగం శ్రీచరణ కమలాలకు అభయ హస్తాలకు భక్త హృదయ కుసుమాలతో పుష్పయాగం పుష్పయాగం అమ్మకు పుష్పయాగం పుష్పయాగం అంబకు పుష్పయాగం పుష్పయాగం అంబకు పుష్పయాగం పుష్పయాగం అంబకు పుష్పయాగం. భక్తులే లేరంటూ అంతా నా బిడ్డలే అంటూ అమ్మ అనే మాటకు ఆధ్యాత్మిక అర్థం చెప్పింది. దుర్లభమైన జగన్మాత సాన్నిధ్యం అమ్మను ఆశ్రయించిన బిడ్డలందరికీ దక్కింది. ఆ అమ్మ ఒడిలో తల్లి ప్రేమను, ఆ యమ్మ బడిలో జ్ఞానబోధను సంపాదించుకున్నారు. రాగద్వేషాలకు అతీతంగా ప్రేమను పంచిన ఆ మాతృమూర్తిని వారి వారి భావనల్లో అమ్మగా, అవతారమూర్తిగా, ఆది పరాశక్తిగా, జ్ఞానస్వరూపిణిగా, తమ ఇష్టదైవంగా ఇలా అనేక రూపాల్లో విశ్వసించారు, ఆరాధించారు, ఆరాధిస్తున్నారు. అంతటి ప్రేమానురాగాలు పంచిన అమ్మ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసింది. ఆ అమ్మ అనుభవసారాల సందేశాలను పామరుడు మొదలు పండితుని వరకు తెలుసుకుని తరించవలసిందే. అమ్మ పలికిన ప్రతి మాట అనుభవసారం, ఆచరణీయం, సర్వజనులకు మార్గదర్శకం. ఆ మాటలను రోజువారీ జీవితంలో అన్వయించుకుని ఆచరించగలిగితే ప్రతి ఒక్కరి జీవితం హాయిగా, ప్రశాంతంగా, సంతృప్తికరంగా, ఆదర్శప్రాయంగా సాగిపోతుంది. కేవలం మాటల్లా కాక జ్ఞాన గుళికల్లా స్వీకరిస్తే భక్తి జ్ఞాన వైరాగ్యాల ద్వారా సంప్రాప్తించే ముక్తి ఆ జ్ఞాన సంపదతో సులభ సాధ్యమవుతుంది. రాగద్వేషాలకు అతీతంగా అంతా నా బిడ్డలే అన్న సర్వేశ్వరవాదం, గుణభేదం లేని నాకు కులభేదం లేదు అని త్రిగుణాత్మక తత్వం, త్రికాలాలను శాసించి నిర్దేశించే త్రికాలాత్మక కాలాతీత తత్వం, సహనం, క్షమా గుణాల్లో ధరిత్రినే మించిన సహజ సహనత్వం లాంటివి అమ్మలో మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. కారణం, ప్రేమే కాని ద్వేషం లేదు, అనురాగమే కాని అసహ్యం లేదు, సహనమే కాని అసహనం లేదు, శిక్షణే గాని శిక్ష లేదు, క్షమించడమే కాని శిక్షించడం లేదు. ఇలా ఒక అలౌకిక తత్వానికి అమ్మ ఆదర్శమూర్తి. కష్టాలు, కన్నీళ్లు, రోగాలు, బాధలు అంతా తన బిడ్డల్లా భావించింది. మానవ వికాసం కోసం అనుక్షణం తప్పించింది. జగన్మాత అంటే జగత్తే అన్న ఒక్క వాక్యం చాలు అమ్మను విశ్వజననిగా ఆరాధించేందుకు. అమ్మ మాటలు నిర్దుష్టంగా, విశిష్టంగా, ఆప్తవాక్యంగా, అనుభవసారంగా భాసిస్తాయి. అర్థం కాని వారున్నారేమో కాని అర్థం కాని మాటలు లేవు. దృష్టిలోపం ఉందేమో కాని దృశ్యలోపం లేదు. అందుకు ఆణిముత్యాల్లాంటి అమ్మ మాటలే అందరికీ ఆదర్శమయ్యాయి. ప్రతి ఒక్క మాట అక్షర సత్యమే. సృష్టి రచనా రహస్యాలను అన్ని కోణాల్లో ఆవిష్కరించే ప్రతి ఒక్క వాక్యం భాష కందని భావాలకు ఆధ్యాత్మిక భాష్యమే. ప్రతి ఘటన అమ్మ చరిత్రలో ఒక మత్సతునకే. మానవ సంబంధాల లోతులను స్పృశించి నిద్రాణమైన మానవత్వాన్ని తట్టిలేపి
మనిషిని మనీషిగా తీర్చిదిద్దే ఆ జ్ఞాన కణికలు మానవతా ప్రబోధాలే. ఈ జగత్తుకు మూల సూత్రాన్ని వివరిస్తూ ఒకటే అనేకమైందని, సర్వం సర్వానికి ఆధారమని, అన్నింటికీ కాలమే ఆధారమని, సంకల్పరహిత సంకల్పంతో సృష్టి రచన జరిగిందని ప్రవచించింది. ప్రాపంచిక విషయాలతో సతమతమవుతూ అమ్మను ఆశ్రయించిన వారికి దుఃఖానికి చరమదశ సంతోషమని, భరించలేనిదే బాధ, నీతి నిజాయితీ దేవుడని, అనుకున్నది జరగదు, తనకున్నది తప్పదు, తరుణమంటే తప్పించుకోలేనిదని, భార్యకు భర్త దేవుడు, భర్తకు భార్య దేవత అని, ప్రేమే కోపానికి మూలమని, ఇలా జీవిత సారాన్ని తనదైన శైలిలో వినూత్నంగా ఆవిష్కరించింది. అనుభవం లేక శాస్త్ర పరిజ్ఞానంతో పలు సందేహాలతో అమ్మను ఆశ్రయించిన వారితో అజ్ఞానము బ్రహ్మమేనని, వెలుతురుకు ఆధారం చీకటి అని, తత్వమే జీవతత్వమని, మార్పు సహజమని, ధ్యాసే ధ్యానమని వివరించి వారి జ్ఞాన తృష్ణను తీర్చింది. జ్ఞానస్వరూపిణిగా అమ్మ తనను తాను వ్యక్తపరుస్తూ నేను నేనైన నేనని, యథార్థమే నా స్థితని, శుక్లశోణితమే నా కులమని, సహజ సహనమే నా గుణమని, సృష్టి అంటేనే మాతృత్వమని అమ్మ తత్వాన్ని ఆవిష్కరించింది. అమ్మ వాక్యాలు జ్ఞానసాగరంలోని అమూల్య రత్నాలు, సానబెట్టిన వజ్రంలాంటి అనుభవసారాలు, జ్ఞానామృతాన్ని పంచే మాతృవేదాలు. అలాంటి ఆణిముత్యాల్లాంటి అమ్మ మాటల్లో పామరులకు, పండితులకు అర్థమయ్యే రీతిలో వివరణ సహితంగా ఆవిష్కరించే ప్రయత్నమే మా ఈ మాతృవేదం అనే పదార్చన. పదాలతో పరిమళించిన సుగంధ సత్యాలను, సువాసనల వాస్తవికతను ఆస్వాదించి, ఆచరించి కృతార్థులవుతారని భావిస్తున్నాం. అమ్మ మాటలే మాతృవేదము, ఆధ్యాత్మికము ఆది భౌతికము అనుసరణీయము. అమ్మ పలుకులే సకల జనులకు దారి చూపే మార్గము. అమ్మ పలుకులే సకల జనులకు దారి చూపే మార్గము. అమ్మ పలుకులే సకల జనులకు దారి చూపే మార్గము. సర్వజీవేషు అహం అహం ఇతి యో భావః భాతి స ఏవ అహం ఆత్మా. నేను నేనైన నేను, అహం బ్రహ్మాస్మి అని తెలుసుకోవడం మొదటిది. నేను నేనుగా ఉండి తత్వమసి అని తెలుసుకోవడం రెండవది. అప్పుడే అయమాత్మా బ్రహ్మ, ఇదంతా అదేనని తెలుస్తుంది. హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మ మాత్రం అహమహమితి సాక్షాత్ ఆత్మరూపేణ భాతి అని శ్రీ రమణ మహర్షులన్నారు. సకల చరాచర జగత్తులో ప్రతి హృదయంలో నేను నేనుగా వ్యక్తమవుతున్న అన్ని నేనుల సమిష్టి రూపమే దైవం. ఆ స్థితిలో అమ్మ అన్ని నేనులు నేనైన నేను అని తన స్థితిని ఆవిష్కరించింది.
సకల సృష్టికే మూలము నేను, అన్ని నేనులు నేనైన నేను. యజ్ఞయాగాల ఆదిదేవతను, వేద సారాల వేదమాతను, జ్ఞాన జ్యోతుల అక్షర రూపిణి, సప్తస్వరాల రాగమూర్తిని, అనురాగాల అమృతవర్షిణి, అనురాగాల అమృతవర్షిణి. నేను నేనైన అన్ని నేనులు, అన్ని నేనులే నేనైన నేను. నేను నేనైన మూల పుటమ్మను. యథార్థైవ మమ స్థితిః, యథార్థమే నా స్థితి. యః సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. కనిపించేదంతా నశించినా ఏది నశించదో అదే యథార్థం. సృష్టికి పరిణామమే కాని నాశము లేదని అమ్మ స్పష్టం చేసింది. వర్తమానమే కాలంగా త్రికాలాలు లేని అమ్మ సత్యం, శివం, సుందరంగా, కాలస్వరూపిణిగా ఎప్పటికప్పుడు ఎప్పుడూ ఇప్పుడే అన్న వర్తమాన యథార్థ స్థితిని తెలియచేసింది. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని నిగమాగమాలు ప్రస్తుతించే మూల ప్రకృతి స్థితే నాదని తన యథార్థ స్థితిని వివరించింది. ఆత్మలకే పరమాత్మను నేను, అనితర సాధ్యము నా సాన్నిధ్యము. ఆత్మలకే పరమాత్మను నేను, అనితర సాధ్యము నా సాన్నిధ్యము. శరణు జొచ్చితే సులభ సాధ్యము, అనంత విశ్వమే నా గోపురము. అణువణువు వ్యాపించియుండును, నిరాకారము నిర్గుణత్వమై, త్రికాలాల ఆ త్రిగుణాత్మకమై. యథార్థ స్థితిలో యథార్థమైతిని, యథార్థ స్థితిలో యథార్థమైతిని. శుక్లశోణితయోః మూలం యత్ తత్ మమ కులం. శుక్లశోణితమే నా కులం. సృష్టి పరిణామశీలమైంది. అణువుతో ఆరంభమై అనేక రూపాల్లో అనంతంగా వ్యాపించింది. జీవరాశి పుట్టుకకు, మనుగడకు ఆధారమైంది. జీవకోటి పునరుత్పత్తి ఏ విధంగా జరిగినా ఉద్దేశం సంతానోత్పత్తి మాత్రమే. ఒకటే అనేకంగా మార్పు చెందడం, ఆ మార్పుకు మూలం ఒక్కటే, అదే అమ్మతత్వం. అలాంటి మూలానికి కులం లేదనే విషయాన్ని అమ్మ శుక్లశోణితమే నా కులం అని మూలపుటమ్మగా ఆవిష్కరించింది. మూలమే నా కులం అనే ప్రతిపాదన స్థితప్రజ్ఞత స్థితిలో సృష్టికర్తగా అమ్మకు మాత్రమే సాధ్యం. అదే తొలి అమ్మతత్వం.
శుక్ల శోణితాల కులమంటే సృష్టి రచనకు మూలసూత్రం. అందుకే అమ్మ రక్తమంతా ఈశ్వరతత్వంగా భావించి సర్వ సమానత్వ భావనను ఈ వాక్యం ద్వారా స్పష్టం చేసింది. పుట్టుకతోనే రాని కులం, రూపురేఖలు లేని కులం. పుట్టుకతోనే రాని కులం, కలిమిలేములు లేని కులం. మానవ సేవల మాధవ కులము, సుస్వరాల సంగీత కులము. సుస్వరాల సంగీత కులము, మతాలు నమ్మిన దైవ కులము. మతాలు నమ్మిన దైవ కులము, సకల సృష్టికే మూల కులము. సకల సృష్టికే మూల కులము. శుక్ల శోణితమే నా కులము, శుక్ల శోణితమే నా కులము. నా కులము, నా కులము. సహజ సహనాత్మకః మమ గుణః స్వభావః. సహజ సహనమే నా గుణం. నేర్పుగల ఓర్పు ఆది భౌతికమైతే సహజమైన ఓర్పు ఆధ్యాత్మికం. సహనం సర్వదుఃఖానాం అప్రతీకారపూర్వకం చింతా విలాపరహితం సా తితిక్షా నిగద్యతే. ప్రతిఘటించే శక్తి ఉన్నా నిగ్రహంతో వ్యవహరించి క్షమించి సహించడమే తితిక్ష. శీతోష్ణాది సుఖదుఖాలను సమంగా అనుభవించడమే సహజ సహనం. అదే అమ్మ గుణం. బాధలు భరించడం సహనమైతే బాధే అనిపించకపోవడం సహజ సహనం. బాధ కూడా భగవంతుడే, గడ్డ కూడా బిడ్డే అనే అమ్మ భావన అమ్మ సహనానికి పరాకాష్ట. అందరి బాధలు బాధ్యతగా స్వీకరించి అనుభవించి బాధల కొలిమిలో కాలి బంగారంలా శోభిల్లింది. అన్నిటినీ ఇష్టంగా సరే అనే మంత్రంతో సహనశీలిగా నిలిచింది. ఉలి దెబ్బలు తట్టుకొని సహన దేవతగా అవతరించింది. సహజ సహనమే నా గుణము, అమ్మంటేనే సహజ సహనము. సహజ సహనమే నా గుణము, అమ్మంటేనే సహజ సహనము. సహనముతోనే సాధు జీవనం, సృష్టి స్థితి లయ కాల వృక్షము. సకల చరాచర పత్ర పుష్పము, లాలన పాలన మూల మంత్రము. స్థిత ప్రజ్ఞతే సహజ సహనము. సహజ సహనమే నా గుణము, సహజ సహనమే నా గుణము. సంకల్పరహిత సంకల్ప, సంకల్పరహిత సంకల్పం. సంకల్ప వికల్పాత్మకం మనః అన్నట్లు అలలు లేని సముద్రంలాగా సంకల్పాలు లేని స్థితి ఎప్పుడూ ఉండదు. నహ్య సన్యస్తే సంకల్పయోగి భవతి కశ్చన. సంకల్పత్యాగము చెయ్యనివాడు యోగి కాజాలడు అని భగవానుని ప్రవచనం.
మనస్సు దీపం వంటిది, సంకల్పాల తాకిడికి చెదిరి రెపరెపలాడుతుంది. సంకల్పాలన్నీ దైవ సంకల్పాలుగా గుర్తించితే నిశ్చల స్థితిలో నిర్మలంగా వెలుగుతుంది. సాధకుడు తన సంకల్పాలకు తాను కర్తను కాను అని తెలుసుకోవడం మొదటి దశ. ఎదుటివారి సంకల్పాలకు వారు కర్తలు కారు అనేది రెండవ దశ. అందరి అన్ని సంకల్పాలకు కారణం దైవం అనేది అంతిమ గమ్యం. అలా సంకల్పాలన్నీ దైవ సంకల్పాలని తెలుసుకోవడమే సంకల్పరాహిత్యం. అదే సత్సంకల్పం. అమ్మ సంకల్పాలకు యోగమైంది, సంకల్పరహిత సంకల్పమైంది. అమ్మంటేనే సత్సంకల్పము, సృష్టి రచనకు అదే మూలము. అమ్మంటేనే సత్సంకల్పము, సృష్టి రచనకు అదే మూలము. సంకల్పరహిత ఆ సంకల్పము అమ్మ చెప్పిన ఆది మంత్రము. సంకల్పరహిత ఆ సంకల్పము అమ్మ చెప్పిన ఆది మంత్రము. ఇంద్రధనసులా తాకి తాకగా ఇంద్రధనసులా తాకి తాకగా తామరాకుపై నీటి బిందువై యజ్ఞయాగాల ఆదిదేవతై సంకల్పాలకు యోగమైనది, సంకల్పరహిత సంకల్పమైనది. ఏకమేవ అనేకమభవత్. ఆ ఒక్కటే అనేకమైనది. అజాయమానో బహుధా విజాయతే. పుట్టుకలేని ఆ ఆదిపరాశక్తే అనేక రూపాల్లో వ్యక్తమవుతున్నది. సహస్ర శీర్షా పురుషః. పరమాత్మే అనేక రూపాల్లో సర్వం తానై చెరిస్తున్నాడు. ఏకం సత్ విప్రా బహుధా వదంతి. ఒకే సత్యాన్ని అనేకులు అనేక రకాలుగా వివరిస్తారు. కారణం ఒకే తత్వం అనేక రూపాల్లో గోచరించడం. ఈ విషయాన్నే అమ్మ బంగారం మూలమైనది, కాని దాని ప్రతిరూపాలైన ఆభరణాలే వ్యవహార నామంతో పిలువబడుతున్నాయి అని వివరించింది. అంతేకాదు, పడుగు పేకలా నేయబడిన చీరలో దాగి ఉన్న దారం పత్తిగా అభివర్ణించింది. అంతటా అన్నీ అయినదొక్కటే. అదే సత్యం, అదే నిత్యం, అదే దైవం. దైవానికి బాహ్య రూపం భిన్నత్వం, అంతరరూపం ఏకత్వం. భిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శించమనే అమ్మ దివ్య ప్రబోధం. సర్వాంతర్యామిని నేనంటూ, సర్వాంతర్యామిని నేనంటూ, సకల సృష్టియు నాదేనంటూ, నాలో నీలో తానేనంటూ, నాలో నీలో తానేనంటూ, పరిణామము నేనేనంటూ, పర్యవసానము తానేనంటూ, అన్ని మతాలు నావేనంటూ, నారికేళమే వేద సారమై
అమ్మై అమ్మ ఒక్కటే అనేకమైనది, అమ్మ ఒక్కటే అనేకమైనది. బ్రహ్మతత్వమేవ బ్రాహ్మణత్వం, బ్రహ్మతత్వమే బ్రాహ్మణత్వం. చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః. గుణకర్మ విభాగమే చాతుర్వర్ణ వ్యవస్థకు ఆధారమని గీతాచార్యుల ప్రవచనం. చండాలోస్తు సతు ద్విజోస్తు గురుః ఇత్యేషా మనీషా మమ. చండాలుడైనా బ్రాహ్మణుడైనా బ్రహ్మజ్ఞానం ఎవరికి ఉంటుందో వారే నా గురువని ఆదిశంకరులు ప్రకటించారు. జ్ఞాన సంప్రాప్తికి వయస్సు కానీ కులం కానీ అడ్డుకావు. బురదలో పుట్టిన పద్మం పవిత్రమైనదే కదా. బ్రహ్మజ్ఞానమే బ్రాహ్మణత్వమని వేదాలు, సునుచైవ స్వపాకేచ పండితాః సమదర్శినః అని గీతాచార్యులు, బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అని అన్నమాచార్యులు బ్రహ్మతత్వాన్ని వివరించారు. సకల చరాచర జీవకోటిలో సమదృష్టి కలిగి చరించడమే బ్రహ్మజ్ఞానం. అదే బ్రహ్మతత్వం, బ్రాహ్మణత్వం. ఆదిదేవుడే అవతరించెను, ఆదిదేవుడే అవతరించెను, బ్రహ్మతత్వమే బ్రాహ్మణత్వమని, బ్రహ్మతత్వమే బ్రాహ్మణత్వమని. క్షత్రియ బ్రాహ్మణ వైశ్య శూద్రులు, క్షత్రియ బ్రాహ్మణ వైశ్య శూద్రులు జన్మవశమున శూద్రులే వారు, కర్మఫలమున ద్విజులయ్యారు. వేద పఠనమున విప్రులాయను, వేద పఠనమున విప్రులాయను. బ్రహ్మజ్ఞానముతో బ్రాహ్మణుడాయను, బ్రహ్మజ్ఞానముతో బ్రాహ్మణుడాయను. దశావతార భావమదే, దశావతార సారమదే, దశావతార మూలమదే. ఏకః శబ్దః నైకాః ధ్వనయః. శబ్దం ఒక్కటే, ధ్వనులు అనేకం. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ. ఓంకారమనే ఏకాక్షర ప్రణవనాదమే సకల ధ్వనులకు మూలం. ఆ పరబ్రహ్మతత్వమే సకల సృష్టికి సర్వధ్వనులకు మూలమైంది. సకల జీవరాశులకు సృష్టికర్త ఒకడే అయినట్లు సర్వధ్వనులకు స్వరకర్త ఒక్కడే, అదే శబ్దం. శ్రీ మహావిష్ణువు శబ్దగుణం కలవాడు. శబ్దోత్పత్తికి ఆధారం ఆకాశం. సాధకుని పరాకాష్ఠ స్థితిలో ధ్వనులన్నీ ఒకే శబ్దంలా వినిపిస్తాయి. అంటే రాతిని రాతితో కొట్టినా ఓంకారమే వినిపిస్తుంది. అదే స్థితిలో అమ్మ శబ్దమే భాషగా క్రిమికీటకాలతో విష సర్పాలతో సకల ప్రాణికోటితో సంభాషించేది. దక్షిణామూర్తి వలె మౌనమే భాషగా అమ్మ సంభాషించేది. వాంగ్మయమంతా ఓంకారంలోనే ఇమిడి ఉన్నది. ఒకే పరమాత్మతత్వం అనేకమైనట్లు ఒకే శబ్దం అనేక ధ్వనులకు మూలమైంది.
మ్రోగిన తంబురమీటిన శంఖం పూరి తబలా తట్టిన మూవ మ్రోగిన తంబురమీటిన శంఖం పూరి తబలా తట్టిన ధ్వనులేవైన శబ్దమొక్కటే దేహులెన్నైన జీవుడొక్కడే ధ్వనులేవైన శబ్దమొక్కటే దేహులెన్నైన జీవుడొక్కడే మతమేదైనా దేవుడు ఒక్కడే మతమేదైనా దేవుడొక్కడే అన్ని మతాల సారమొక్కటే సకల సృష్టికి మూలమొక్కటే విశ్వమంతటికి అమ్మ ఒక్కతే సకల సృష్టికి మూలం ఒకటే విశ్వమంతటికి అమ్మ ఒక్కతే రిగ పాగని రిగ పద పగ గ పద సాద పగ పగరి సరి సరి సా. భ్రాంతిరహితం బ్రహ్మవాక్యం. భ్రాంతి లేని వాక్యం బ్రహ్మవాక్యం. జీవాత్మలో ఉన్న పరమాత్మను మరచి అంతా తానుగా తనదిగా అనుకోవడమే భ్రాంతి. పరమాత్మే తనలో తానుగా ఉన్నాడని గ్రహిస్తే రెండుగా కనిపించేదంతా ఒకటిగా అనిపిస్తుంది. అదే ఆత్మసాక్షాత్కారం. అలాంటి స్థితిలో పలికిన ఏ వాక్యమైనా బ్రహ్మవాక్యమే కదా. అలాంటి సంకల్పరహితమైన సంకల్ప స్థితిలో అమ్మ పలికిన ప్రతి వాక్యము బ్రహ్మవాక్యమే. చింతకు కారణం నా స్వంతం అనే భావన. ఆ భావనే లేకుంటే సౌఖ్యం లేదు. ఆ సౌఖ్యమే దారిగా కనిపించి దుఃఖానికి దారితీస్తుంది. అన్నిటికీ మూలం నాదనే భావనే అని అమ్మ చిన్న వయసులోనే వివరించింది. బాలవాక్యం బ్రహ్మవాక్యం కాదు, భ్రాంతి లేని వాక్యం బ్రహ్మవాక్యం అని అనాదిగా వస్తున్న ఆర్యోక్తిని అర్థవంతంగా సవరించింది. నరనారాయణ సంవాదం భ్రాంతిని మాపే గీతానాదం. నరనారాయణ సంవాదం భ్రాంతి లేని తంబురనాదం. భ్రాంతి లేని తంబురనాదం త్యాగయ్యమీటిన బ్రహ్మవాక్యం. రంగులు వేయని మధుర ఫలాలే, రంగులు వేయని మధుర ఫలాలే. ఆణిముత్యాల అమ్మ పలుకులు భ్రాంతే లేని ఆ బ్రహ్మవాక్యం. అన్ని మతాల ఏకతనాదం, అన్ని మతాల ఏకతనాదం. సానిదనీద పద పమ పదని సా. సర్వం సర్వస్య ఆధారభూతం. సర్వం సర్వానికి ఆధారం. అనంతమైన సృష్టిలో ఒకదానిపై మరొకటి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆధారపడి ఉన్నాయి. గుణధర్మాలు, గ్రహ గమనాలు, ఆదిభౌతిక ఆధ్యాత్మిక విషయాలు, ప్రకృతైనా వికృతైనా, మంచైనా చెడైనా, కనిపించినా కనిపించకున్నా ఏ వస్తువైనా ఏ విషయమైనా పరస్పరం ఆధారపడే చిరిస్తున్నాయి. ప్రకృతి సమతౌల్యం పరిశీలిస్తే సృష్టి సమస్తం ఆధారమే ఆధారంగా, సర్వం సర్వానికి ఆధారంగా మనుగడ సాగిస్తూ సృష్టి ధర్మాన్ని పాటిస్తున్నాయి. పరిణామశీలం గల ప్రకృతిలో సర్వం సర్వానికి ఆధారమే.
సర్వాంతర్యామియే ఆ సర్వం సర్వానికి సర్వం ఆధారం సర్వాంతర్యామియే ఆ సర్వం ఆధార సూత్రమే సమతుల్యం సృష్టిరచన కదే భవితవ్యం సృష్టిరచన కదే భవితవ్యం గ్రహగమనానికి చైతన్యం గ్రహగమనానికి చైతన్యం జీవరాశి కది జవజీవం జీవరాశి కది జవజీవం అనంతమందే ఆదియున్నది ఆది అంతం అమ్మే అయినది సానిదనీద పద పమ పదని సా సర్వాధారః కాలః అన్నింటికీ కాలమే ఆధారం. మార్పు అనేది ఒక మహత్తర ప్రక్రియ. అనంత సృష్టికి అదే మూల సూత్రం. ఆ సూత్రానికి కాలమే ఆధారం. ఋతుధర్మాలు, మానవ గుణాలు, వృత్తి ప్రవృత్తులు, ప్రకృతి వైపరీత్యాలు అన్నీ కాలానుగుణంగా సంభవిస్తాయి. జీవ పరిణామ క్రమంలో విత్తు చెట్టుగా మారి పుష్పించి ఫలించి కృషించిన జీవన్మరణ మధ్యకాలంలో ఎన్ని అవస్థలున్నా, భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఎన్ని తేడాలున్నా, రాజు పేదైనా పేద రాజైనా ఇలా అన్నింటికీ కాలమే ఆధారం. అందుకే దైవాన్ని కాలస్వరూపుడని స్తుతిస్తాం. కాలము దైవ స్వరూపముగా కాలము దైవ స్వరూపముగా గడిచిన కాలము తిరిగి రానిది గడిచిన కాలము తిరిగి రానిది కదిలే కాలము విలువైనది కదిలే కాలము విలువైనది నిన్నటి పుష్పమే రేపటి ఫలము నేటి కర్మలే రేపటి ఫలములు జనన మరణాల సృష్టి రచనలో జనన మరణాల సృష్టి రచనలో సూర్య చంద్రుల రాకపోకలో సూర్య చంద్రుల రాకపోకలో అన్నిటికాధారమే కాలము అన్నిటికాధారం మా దైవము అన్నిటికాధారమే కాలము తత్వమేవ జీవతత్వం తత్వమే జీవతత్వం. సృష్టికర్తే తల్లి, సృష్టే సంతానం, జగన్మాతే ఈ జగత్తు. అదే అమ్మ ప్రవచనం. మమైవాంసో జీవలోకే జీవభూత సనాతనః. నా అంశే ఈ జగత్తుకు జీవత్వం అని భగవానుని ప్రబోధం. పాంచభౌతిక శరీరంలో నేను అనే స్ఫూర్తిగా ఉన్న చైతన్యమే పరమాత్మ. సకల చరాచర జీవరాశిలో జీవాత్మగా వెలుగొందే తత్వమే జీవతత్వం. అదే పరమాత్మతత్వం. సాముద్రోహి తరంగః క్వచన సముద్రోహి తారంగః. సముద్రధర్మమే అలలో ఉంటుంది, కానీ అల సముద్రం కాదు. ఆత్మానం ఆత్మనా వేత్తి
ఆత్మన్యైవ ప్రలీయతే. ఆత్మతత్వం తెలుసుకునే వరకు జీవుడు వేరు, దేవుడు వేరు. తెలుసుకుంటే అంతా ఒకే తత్వం. ఎదిగే మొక్కలు, ఎగిరే పక్షిలు, కదిలే చీమలు, పారే నదిలో. ఎదిగే మొక్కలు, ఎగిరే పక్షిలు, కదిలే చీమలు, పారే నదిలో. ఈదే చేపలో గ్రహ గమనంలో, ఈదే చేపలో గ్రహ గమనంలో. జీవతత్వమే తత్వమైనది, జీవతత్వమే తత్వమైనది. గుండె గుడిలోన జ్యోతి రూపమై, గుండె గుడిలోన జ్యోతి రూపమై. ఆత్మలకే పరమాత్మ రూపమై, ఆత్మలకే పరమాత్మ రూపమై. జీవ నిర్జీవ సకల రూపమై. అమ్మ తత్వమే జీవమైనది, అమ్మ తత్వమే సర్వమైనది. అమ్మ తత్వమే నిత్యమైనది. సృష్టిర్నామ మాతృత. సృష్టి అంటేనే మాతృత్వం. అజాయమానో బహుధా విజాయతే అని వేదాలు ప్రబోధిస్తున్నాయి. అంటే పుట్టుకలేని ఆదిశక్తి అనేక రూపాల్లో ప్రకాశిస్తున్నది. జగన్మాత కడుపున జగత్తు పుట్టింది. జగత్తు వేరు, జగన్మాత వేరు కాదు. జగత్తే మాత అని, ఆ తల్లి మరో రూపమే సృష్టి అని ప్రవచించింది. అమ్మ తనని తాను తల్లిలేని తల్లిగా అభివర్ణించుకుంది. అంటే ఆద్యంతాలు లేని మూల ప్రకృతి, ఆది పరాశక్తే అని అర్థం. పూజ్యశ్రీ పూర్ణానంద స్వామీజీ అమ్మను మదర్ మీన్స్ ద ఆరిజన్, ద టవర్ ఆఫ్ పవర్ అని కీర్తించారు. అమ్మ సృష్టికి మూలమైంది, ఇలలో వెలిసిన దైవమైంది. సృష్టికి మూలం మాతృత్వం, సృష్టికి మూలం మాతృత్వం. ఇలలో వెలసిన దైవత్వం, ఇలలో వెలసిన దైవత్వం. నవమాసాలు మోసి పెంచిన, నవమాసాలు మోసి పెంచిన. మలమూత్రాలు ఎత్తిపోసిన అండపిండ బ్రహ్మాండ మందున. అమ్మ తత్వమే ఆది అంతం, అమ్మ తత్వమే ఆది అంతం. అమ్మంటేనే మాతృత్వం, అమ్మంటేనే మాతృత్వం. అనసూయంటే అమ్మ తత్వమే, అనసూయంటే జీవతత్వమే, అనసూయంటే ఆది అంతమే. నిధిధ్యాస ఏవ ధ్యానం, ధ్యాసే ధ్యానం. కళ్ళు మూసుకొని జపమాల తిప్పడం, ప్రయత్నపూర్వకంగా దృష్టి నిలపడం మాత్రమే ధ్యానంగా భావిస్తారు. మానవ మస్తిష్కంలో నిరంతరం సాగే ఆలోచనే
ధ్యాస. ఆ ధ్యాసే ధ్యానంగా అమ్మ ప్రవచించింది. ప్రతిక్షణం శ్రీహరి ధ్యాసే ప్రహ్లాదునికి మోక్షప్రదమైంది. అనుక్షణం శ్రీరామ ధ్యాసే హనుమంతుని శక్తిగా మారింది. క్షణక్షణం శత్రువైన శ్రీరామ ధ్యాసే రావణునికి మోక్షదాయకమైంది. నిరీక్షణతో సాగిన కృష్ణ ధ్యాసే రాధ శ్వాసగా మారింది. వితంతువైన సదా పతిధ్యాసలో ఉంటే సుమంగళేనని అమ్మ నిర్వచించింది. శ్వాస మీద ధ్యాసే యోగ సాధనమైంది. బిడ్డల మీద ధ్యాసే అమ్మ ధ్యానమైంది. అలా అమ్మ ధ్యాసే అందరింటికి పునాది, ఆలయ నిర్మాణానికి నాంది అయింది. ధ్యాస లేనిదే ధ్యానం లేదు. అందుకే ధ్యాసే ధ్యానమైంది. అమ్మకెప్పుడు పిల్లల ధ్యాసే, అయ్యకెప్పుడు ఆస్తుల ధ్యాసే. అమ్మకెప్పుడు పిల్లల ధ్యాసే, అయ్యకెప్పుడు ఆస్తుల ధ్యాసే. బిడ్డకెప్పుడు డబ్బుల ధ్యాసే, బిడ్డకెప్పుడు డబ్బుల ధ్యాసే. యోగులకెప్పుడు మోక్షం ధ్యాసే, యోగులకెప్పుడు మోక్షం ధ్యాసే. బిడ్డల ధ్యాసే అమ్మ ధ్యానము, బిడ్డల ధ్యాసే అమ్మ ధ్యానము. ధ్యానమంటూ వేరేది లేదురా, ధ్యానమంటూ వేరేది లేదురా. ధ్యాసలోనే నీ ధ్యానమున్నది, ధ్యాసే ధ్యానం అమ్మ అన్నది. ధ్యాసే ధ్యానం అమ్మ వాక్యం, ధ్యాసే ధ్యానం అమ్మ మాటరా. శిక్షణమపి రక్షణాత్మకం. శిక్షణ కూడా రక్షణే. దశావతార లక్ష్యం దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. శిక్షణే కాని శిక్షించడం తెలియని కారుణ్యమూర్తి అమ్మకు అమృతత్వం నిండిన మాతృతత్వమే గమ్యం. అసుర సంహారం కాదు, అసురగుణ సంహారమే అంతిమ లక్ష్యం అని నరకాసుర సంహారం వివరిస్తూ అమ్మ విలక్షణంగా బోధించింది. దుర్జన సజ్జనో భూయాత్, సజ్జన శాంతిమాప్నుయాత్. దుర్జనులు సజ్జనులుగా మారి సజ్జనులు సుఖశాంతులతో జీవించాలని మహర్షులు విశ్వశ్రేయస్సును కాంక్షించారు. అమ్మ దృష్టిలో దుష్ట శిక్షణ అంటే దుష్టత్వ శిక్షణ. అందుకే అమ్మ శిక్షణ కూడా రక్షణే అని ప్రవచించింది. చేతిలో ఒదిగిన విశ్వం సకల శుభాల పూజా కలశం. అమ్మ చేతిలో ఒదిగిన విశ్వం సకల శుభాల పూజా కలశం. కదిలే కవ్వం మురళీగానం అమ్మ మంత్రమే చిలికే తాడు. కదిలే కవ్వం మురళీగానం అమ్మ మంత్రమే చిలికే తాడు. చిలికిన వెన్నే భక్తి జ్ఞానం, చిలికిన వెన్నే భక్తి జ్ఞానం. శిక్షణ రక్షణ మోక్ష నిచ్చెనలు. తల్లి తపనంత బిడ్డ రక్షణే, శిక్షణ కూడా శిశువు రక్షణే. తల్లి తపనంత బిడ్డ రక్షణే, శిక్షణ కూడా
శిశువు రక్షణే సరిగ పాగని రిగ పద పగ గ పద సాద పగ పగరి సరి సరి సా. సహన దేవతారాధనాయ కష్టాన్యేవ పూజా ద్రవ్యాణి. సహనమనే దేవతను ఆరాధించాలంటే బాధలని పూజాద్రవ్యాలు కావాలి. పంచభూతాత్మకమై ప్రకృతి తత్వంతో కూడిన శరీరానికి మనస్సుకు బాధలు సహజమైనవే. ఆ బాధలే మనిషిని మనీషిగా తీర్చిదిద్దుతాయి, సహన దేవతగా ప్రతిష్ఠిస్తాయి. అందుకు ప్రకృతే ప్రత్యక్ష సాక్ష్యం. అనేక ప్రళయాలను భరించి అందమైన సృష్టికి అంకురార్పణ చేసింది. ఆకారమే వికారంతో వచ్చిందని, ఈ రూపానికి ఆ మార్పుకి బాధలే మూలమని, చైతన్యానికి సంకేతమని, బాధలు లేని జీవితం కంటే చావే మేలని, సహనమనే దేవతను ఆరాధించాలంటే బాధలనే పూజాద్రవ్యాలు కావాలని అమ్మ అమృతతుల్యమైన సందేశాన్ని అందించింది. సహనమన్నది దైవ స్వరూపము, సహనమన్నది దైవ స్వరూపము. పులి దెబ్బలతో భక్తి భావము, కాలే దీపము కాంతి పుంజము, కాలే దీపము కాంతి పుంజము. సాన పెట్టితే వజ్రపు కాంతులు, ముళ్ళ కిరీటం క్రీస్తు సహనము. ముళ్ళ కిరీటం క్రీస్తు సహనము. సహన దేవత ఆరాధనకు సకల బాధలే పూజా ద్రవ్యం. అమ్మంటేనే సహజ సహనము, అమ్మంటేనే సహజ సహనము. క్షణే క్షణే నవత్వం భాసతే. ఏ క్షణానికి ఆ క్షణం కొత్తే. భూత భవిష్యత్ వర్తమాన త్రికాలాలు ఉన్నప్పుడే నిన్న, నేడు, రేపు అనే భావన. ఈ దృష్టి సామాన్యులకు సహజం. అమ్మకు త్రికాలాలు వర్తమానమే. అందుకే ప్రతిక్షణం కొత్తదే. సృష్టి పరిణామశీల ధర్మమే అనంత సృష్టి రచనకు మూల సూత్రం. నాశము లేక నిరంతరం నిత్య నూతనత్వంతో మహాయజ్ఞంలా సాగే సృష్టికి సంకేతం. సద్యోజాతం ప్రపజ్యామి అని శివాభిషేకం చేస్తూ స్తుతిస్తాం. అంటే దైవం దివ్య తేజో విలసితం, నవనవోన్మేషణం, దివ్య భవ్య చైతన్య స్వరూపం. పరిణామశీలం కలిగి నాశము లేని సృష్టిలో ప్రతి క్షణము కొత్తదే అని అమ్మ సందేశం. అమ్మ కడుపులో శిశువైనా, మారే ఋతువులు ఏవైనా. అమ్మ కడుపులో శిశువైనా, ఫలము పుష్పము ఏదైనా, ఫలము పుష్పము ఏదైనా. సూర్య చంద్రుల రాకైనా, శుక్ల కృష్ణములు ఏవైనా, శుక్ల కృష్ణములు ఏవైనా. క్షణ క్షణానికి
కొత్తేరా, ప్రతి క్షణానికి కొత్తేరా. దేవునికి అది వర్తమానమే, జీవునికేమో త్రికాలమే. సానిదనీద పద పమ పదనిసా. ఆత్మజ్ఞాని సర్వజ్ఞః. తనను తాను గుర్తించిన నాడే సర్వాన్ని గుర్తిస్తాడు. ఏకస్మిన్ జ్ఞాతే సర్వం జ్ఞాతం భవతి. తానెవరో తెలుసుకుంటే సర్వం తెలుస్తుంది. కహ త్వం కోహం కుతా ఆయాతః అనేది ఆర్షవాక్యం. నీవెవరు, నేనెవరు, ఎక్కడి నుండి వచ్చాము అనే ప్రశ్నలకు సమాధానమే ఆత్మ సాక్షాత్కారం. నేనెవరు అనే విచికిత్స ద్వారా స్వస్వరూప అనుసంధానానికి జ్ఞానబాట వేశారు శ్రీ రమణ మహర్షి. సాధకుడు పరాకాష్ఠ స్థితిలో నాలో, నీలో, మనలో అంతటా ఉన్న నేనును దర్శించడమే అహం బ్రహ్మాస్మి. దానినే అమ్మ నేను నేనైన నేను అనే వాక్యంతో విశదపరిచింది. అంతా ఆత్మగా, అంతా తాననే స్థితిలో సాధకుడు సకల సృష్టిని స్వస్వరూపంగా దర్శించగలడు. అదే స్థితిలో అమ్మ తన్ను తాను గుర్తించగలిగితే సర్వాన్ని గుర్తిస్తాడని ప్రబోధించింది. నిన్ను నీవు తెలుసుకొనరుడా, సర్వం గుర్తిస్తావు ఓ జీవుడా. నిన్ను నీవు తెలుసుకొనరుడా, సర్వం గుర్తిస్తావు ఓ జీవుడా. తనలో సువాసన తానే గుర్తించక, తనలో సువాసన తానే గుర్తించక, వనమంత వెతికింది కస్తూరి జింక, వనమంత వెతికింది కస్తూరి జింక. ఆత్మజ్యోతి వెలిగించు, ఆత్మజ్యోతి వెలిగించు, అన్నిటినీ గుర్తించు, అన్నిటినీ గుర్తించు. మానవత్వమే పెంచు, మనిషిగా జీవించు. ఆచరిస్తే ఆనందం, విస్మరిస్తే విషాదం. నిన్ను నీవు తెలుసుకో, సర్వం గుర్తుంచుకో. నిన్ను నీవు తెలుసుకో, సర్వం గుర్తించరా. ప్రకాశః తమస్యాపేక్షః. వెలుతురుకు ఆధారం చీకటి. సుఖ దుఃఖాలకు పొంగిపోవడం, కృంగిపోవడం మానవ నైజం. ద్వంద్వాలను అమ్మ సమదృష్టితో చూసింది. అదే అమ్మ సంపూర్ణత్వానికి నిదర్శనం. సృష్టిలోని ప్రకృతి, వికృతి అమ్మకు రెండు కళ్ళలాంటివి. సుఖ దుఃఖాలను, కలిమిలేములను, జయాపజయాలను రెండింటినీ తన బిడ్డల్లాగా అక్కున చేర్చుకున్నది అమ్మ. ప్రజ్ఞానం బ్రహ్మైతే అజ్ఞానము బ్రహ్మే అని, శబ్దం పరబ్రహ్మమైతే నిశ్శబ్దము బ్రహ్మమేనని, వెలుతురుకు ఆధారం చీకటేనని, వికృతిలో ఉన్న పరమాత్మతత్వాన్ని ప్రప్రథమంగా చాటింది. నాణానికి రెండో వైపు కూడా తానేనని స్పష్టపరిచింది. అమ్మంటేనే ప్రకృతి వికృతి అయిన సంపూర్ణ తత్వం. అదే పరిపూర్ణత్వం. చీకటికైనను వెలుతురుకైనను, జీవరాశి గ్రహరాశికైనను,
చీకటికైనను వెలుతురుకైనను జీవరాశి గ్రహరాశికైనను ఆధారమే కదా మూల సూత్రము, ఆధారమే కదా మూల సూత్రము. అమ్మ పలికిన అక్షర సత్యము, అమ్మ పలికిన అక్షర సత్యము. చీకటిలోనే వెలుగు పండును, చీకటిలోనే వెలుగు పండును. కనులు మూసిన చీకటి వెనుక, కనులు మూసిన చీకటి వెనుక జ్ఞాన జ్యోతుల వెలుగే దాగెను. వెలుతురు కాధారమే చీకటి, వెలుతురు కాధారమే చీకటి, వెలుతురు కాధారమే చీకటి. ఈ క్షణమీక్షతే, ఈ క్షణ శక్తిస్తు మానసాధీనా. చూచేది కళ్ళు, గ్రహించేది మనస్సు. ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః. సర్వేంద్రియముల కంటే మనసే ప్రధానమైంది. చూచే కళ్లకు చూపించడమే తెలుసు, గ్రహించడం తెలియదు. మనసుతో అనుసంధానం కాకుంటే కళ్ళుండి చూడలేని స్థితే. ఒకే విషయం అనేక రకాలుగా ఆవిష్కరింపబడుతుంది. అది వారి వారి మానసిక స్థితి, అవగాహన, ఆలోచన, సంస్కారం లాంటి విషయాలపై ఆధారపడి ఉంటుంది. సున్నాను చూసిన గణిత శాస్త్రవేత్త వృత్తం అని, ఆంగ్ల భాషావేత్త ఓ అని, రసాయన శాస్త్రవేత్త ఆక్సిజన్ అని, తత్వవేత్త పరిపూర్ణత అని గ్రహిస్తారు. అదేవిధంగా అమ్మను అనేకులు అనేక రకాలుగా దర్శించారు. ధర్మాధర్మ విచక్షణ, విషయ పరిశీలన జ్ఞానం ఉన్న మనసు ధర్మరాజులాంటిది. రెండు కళ్ళు ద్వారపాలకుల్లాంటివి. మంచిని మంచిగా, చెడును చెడుగా గ్రహించాల్సింది మనసే. సూర్యచంద్రులే నేత్రాలైన గ్రహించే మనసే ప్రధానము. సూర్యచంద్రులే నేత్రాలైన గ్రహించే మనసే ప్రధానము. దానము చేసే చేతుల కన్నా, దానము చేసే చేతుల కన్నా దాన గుణమున్న మనసే మిన్న, దాన గుణమున్న మనసే మిన్న. దీపము పాదము రామబాణము, దీపము పాదము రామబాణము. చూచే కళ్ళకు భయము కలిగిన, చూచే కళ్ళకు భయము కలిగిన మనసుతో చూసిన మోక్షమే కాదా. అవతార భావము అదే కదా, అవతార భావము అదే కదా, అదే కదా, అదే కదా. మానవత్వం పరిమితం, దైవత్వం అపరిమితం. పరిమితమైన మమకారం మానవత్వం, సర్వత్రా మమకారం మాధవత్వం. పరిమిత మమకారం సంకుచితం, అది దుఃఖహేతు. సర్వత్రా మమకారం అనంతం, అది ఆనందహేతు. మనిషిలోని మానవత్వాన్ని పంచుకుంటూ పోతే విస్తృతమైన ప్రేమ దైవత్వంగా మారుతుంది. సకల జీవరాశిలో ఉన్న పరమాత్మతత్వాన్ని దర్శించగలిగితే నేను నాది అనే సంకుచిత మానవత్వం నుండి బయటపడి మనిషి దైవత్వాన్ని పొందుతాడు. సర్వత్రా మమకారం సకల జీవకోటిపై ప్రసరించి సమస్త ప్రాణికోటి అమ్మ సంతానమైంది.
అందుకే అమ్మ మీరంతా నా బిడ్డలే కాదు, నా అవయవాలు అని స్పష్టం చేసింది. నరునికి నారాయణునికి ఉన్న అభేద స్థితిని తెలియజేసింది. మానవులకు స్వార్థమే పరమార్థం, అమ్మకు పరమార్థమే స్వార్థం. పరిమితమైనది మానవత్వం, పరిమితమైనది మానవత్వం, అపరిమితమే ఆ దైవత్వం. ప్రేమను పెంచి పంచుకుంటేనే, ప్రేమను పెంచి పంచుకుంటేనే ప్రతి మనిషి యొక్క దైవం కాడా. సూర్యచంద్రులే మనకు సాక్ష్యము, అమ్మ ప్రేమయే మనకాదర్శం. విశ్వమంతయు ఒకే కుటుంబం, సృష్టి సమస్తం అమ్మ బిడ్డలే, అమ్మ బిడ్డలే. ప్రాణినాం అన్నం ప్రాగేవ నిర్ణీతం, ఎవరి అన్నం వారికున్నది. అన్నాత్ భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః, యజ్ఞాత్ భవతి పర్జన్యః యజ్ఞః కర్మ సముద్భవః. యజ్ఞం వల్ల వర్షం, వర్షం వలన అన్నము, తద్వారా జీవశక్తి, పునరుత్పత్తి శక్తి, ఇలా సృష్టి సాగేందుకు అన్నమే మూలమవుతున్నది. సాక్షాత్తు పరబ్రహ్మమై ప్రాణులను పోషించుచున్నది. అమ్మ దృష్టిలో అన్నదానము అనే భావనకు తావులేదు. తల్లి బిడ్డలకు అన్నం పెట్టడం దానం కాదు, మాతృధర్మం అని చాటింది. ఎవరి అన్నం వారికున్నది, వారి అన్నం వారు తింటున్నారు అని ఈశ్వర తత్వాన్ని చాటింది. ఆ కర్తృత్వ రాహిత్య స్థితే ఒకే పంక్తిలో 1,00,000 మందికి అన్న సంతర్పణ అనే మహాయజ్ఞానికి కారణమైంది. అది అన్నదానంలా కాక మాతృయాగంలా సాగింది. అందుకే భక్తులైన అమ్మ బిడ్డలు అమ్మను ధాన్యంతో, అన్నంతో అభిషేకిస్తారు. అన్నదాతలకు సందేశం కర్తృత్వ రాహిత్య స్థితి, దివ్య మాతృప్రేమ. ఈ 3 గుణాల సందేశమే ఎవరి అన్నము వారికున్నది అనే మహావాక్యము. అన్నమన్నది పరబ్రహ్మము, ఆకలి తీర్చే అమ్మె దైవము. అన్నమన్నది పరబ్రహ్మము, ఆకలి తీర్చే అమ్మే దైవము. దైవం ఎవరి స్వంతం కాదు, ఎవరి అన్నము వారికున్నది. దైవం ఎవరి స్వంతం కాదు, ఎవరి అన్నము వారికున్నది. ఏమి తిన్నను, ఎక్కడ తిన్నను, ఏమి తిన్నను, ఎక్కడ తిన్నను, గింజ గింజపై నీ పేరున్నది. అన్నదానము లేనే లేదు, ఎవరి అన్నము వారికున్నది. అన్నదానము లేనే లేదు, ఎవరి అన్నము వారికున్నది. సగపాగని రిగపద పగ గపద సాద పగ పగరి సరి సరి సా. త్యాగస్య పరాకాష్ఠ సర్వసంగ పరిత్యాగ రూప. త్యాగం యొక్క చరమదశ
సర్వసంగ పరిత్యాగం. సర్వం త్యజించి సన్యసించడం వైరాగ్యం అనే భావనకు అమ్మ కొత్త అర్థం చెప్పింది. సర్వత్రా అనురాగమే విరాగం అన్నది. అన్నింటినీ విసర్జించటం వైరాగ్యం కాదు, అన్నిటినీ అంతటినీ ప్రేమించటమే వైరాగ్యం అని తెలియజేసింది. తామరాకుపై నీటిబొట్టులా ఉంటూ సర్వాన్నీ అనుభవిస్తూ సర్వాన్నీ విడిచిపెట్టమన్నది. 10 మంది కోసం 10 మందితో కలిసి శ్రమించడమే పరమపద సోపాన అధిరోహణం, సర్వసంగ పరిత్యాగం. పీల్చిన గాలిని బయటకు వదిలితేనే ఆరోగ్యం. అలాగే సంపాదించిన సంపద త్యాగం చేస్తేనే సార్థకత. వ్యక్తుల్ని వస్తువుల్ని వదలడం కాదు, వాటి పట్ల ఉన్న బంధాన్ని విడిచిపెట్టడమే సర్వసంగ పరిత్యాగం. హరిషడ్వర్గాల స్వాధీనం, త్యాగానికి అది సోపానం. హరిషడ్వర్గాల స్వాధీనం, బలిదానముతో త్యాగధనుడాయే, బలిదానముతో త్యాగధనుడాయే. సర్వం త్యజించి బుద్ధుడాయేను, మారుతి త్యాగం మరువరానిది, మారుతి త్యాగం మరువరానిది. రామాయణమే శ్లాఘించినది, త్యాగధనులాయే ఎందరెందరో. త్యాగము యొక్క చరమదశయే సర్వసంగ పరిత్యాగము కాదా. సానిదనీద పద పమ పదనిసా. అనురాగ ఏవ కోపస్య మూలం, ప్రేమే కోపానికి మూలం. కామాత్ క్రోధోభిజాయతే అని గీతాచార్యుని వివరణ. మమకారమనే ప్రేమే కోపానికి మూలం. ప్రేమ కోపం ఒకే నాణానికి 2 వైపులా ఉన్న బొమ్మ బొరుసుల్లాంటివి. ప్రేమ కోపం 2 ఎండ వానల్లా విరుద్ధంగా కనిపించినా ఎండ కోపానికి సంకేతం, వర్షం హర్షంతో కూడిన ప్రేమకు సందేశం. పంచభూతాల ప్రకోపం పరమాత్మ ప్రేమకు సంకేతం. ప్రక్షాళనకు, సృష్టి రచనకు అదే మూలం. ప్రేమించే మనసుకే కోపించే తత్వం ఉంటుంది. మనసులోని ప్రేమే మనిషిలోని కోపం. అందుకే అమ్మ ప్రేమే కోపానికి మూలమన్నది. రాగద్వేషాల దేహములోన మమకారమన్నది ప్రేమేరా. రాగద్వేషాల దేహములోన మమకారమన్నది ప్రేమేరా. సహజమైన ఆ కోపంలో, సహజమైన ఆ కోపంలో దాగి ఉన్నది ప్రేమేరా, దాగి ఉన్నది ప్రేమేరా. ఉరుము ఉరిమితే వర్షం రా, ఉరుము ఉరిమితే వర్షం రా. కన్నెర్ర చేసితే కరుణేరా, కన్నెర్ర చేసితే కరుణేరా. కోపములో
కోపానికి మూలము ప్రేమేరా, కోపానికి మూలం ప్రేమేరా. అవసరః అమూల్యః. అవసరమే విలువైనది. అవసరం అనే పదంలోనే విలువ దాగి ఉన్నది. విలువ కట్టలేని అంశాలే అవసరాలు. ఆకలిగొన్న వానికి అన్నమే అవసరం. దాహంతో ఉంటే నీరే అవసరం. సమయానికి సమకూరినదే విలువైన అవసరం. పరమార్థ తత్వానికి తిలోదకాలిచ్చి పదార్థతత్వంలో బ్రతికే వారికి రూపాయే విలువైనది. విలువ, అవసరం రెండు విభిన్న అంశాలు. ఆ రెండింటిలో అవసరమే విలువైనదని అమ్మ భావన. జగన్మాత అమ్మకి కూడా అవసరమే విలువైనది. ఆ అవసరమే విశ్వకళ్యాణం. విలువలకే విలువలేదు, అవసరమే విలువైనది. విలువలకే విలువలేదు, అవసరమే విలువైనది. మహాభారత యుద్ధంలో గీతాసారమే ఆణిముత్యము. మహాభారత యుద్ధంలో గీతాసారమే ఆణిముత్యము. రామ రావణ యుద్ధంలో రామ రావణ యుద్ధంలో ఉడుత సాయమే ఉత్తమము. సత్యను కాచిన తులభారంలో కృష్ణుని తూచిన తులసే మిన్న. సత్యను కాచిన తులభారంలో కృష్ణుని తూచిన తులసే మిన్న. సరిగ పాగని రిగ పద పగ గ పద సాద పగ పగరి సరి సరి సా. భర్తుం అసఖ్యాయ సైవ బాధ, సోఢుం అసఖ్యాయ సైవ హింస. భరించలేనిదే బాధ, సహించలేనిదే హింస. బాధలు, హింసలు మనసుకు, శరీరానికే. వాటిని భరించి సహించే శక్తి వారి వారి మనోబలం, మనోనిగ్రహం భరించి సహించే స్థితిగతులపై ఆధారపడి ఉంటుంది. భరించి సహించగల స్థితిలో ఉంటే బాధే లేదు, హింసే లేదు. అదే స్థితప్రజ్ఞత. ఆ స్థితిలోనే అమ్మ చెరించింది, ప్రవచించింది. అందుకే అమ్మ తన సహజ సహన స్థితిలో బాధలు, హింసల్ని సహజంగా భరించింది, అనుభవించింది. అవనికే ఆదర్శంగా నిలిచింది. హరిషడ్వర్గము జయించితే భరించలేని బాధలేదురా. హరిషడ్వర్గము జయించితే భరించలేని బాధలేదురా. స్థిత ప్రజ్ఞతో చరించితే సహించలేని హింసలేదురా. స్థిత ప్రజ్ఞతో చరించితే సహించలేని హింసలేదురా. సహజ సహనమే నీ గుణమైతే, సహజ సహనమే నీ గుణమైతే బాధలు, హింసలు నిన్ను చేరవు. అమ్మ తత్వమే నిదర్శనం, అమ్మ మాటలే అనుభవసారం. అమ్మ తత్వమే నిదర్శనం,
అమ్మ మాటలే అనుభవసారం సరిగ పాగరి రిగ పద పగ గ పద సాద పగ పగరి సరి సరి సా. భార్యాయాః దేవో భర్త భర్తుశ్చ దేవతా భార్య. భార్యకు భర్త దేవుడు, భర్తకు భార్య దేవత. భారతీయ ధార్మిక జీవనానికి పునాది వివాహ వ్యవస్థ. వైవాహిక జీవితం ఒక దీక్ష, ఒక యజ్ఞం లాంటిది. అదే పారమార్థిక సాధనకు సోపానం. కళంకరహితమైన మనస్సును కళంకరహితంగా అర్పించడమే కళ్యాణం అని, ఒక పెన్నిధి అండన చేరడమే పెళ్లి అని అమ్మ నిర్వచించింది. కన్యాదాన సమయంలో వరుడు నారాయణ స్వరూపునిగా, వధువు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. అంతటి పవిత్ర భావనతో ఒక్కటైన స్త్రీ పురుషులు గృహస్థాశ్రమంలో సహజీవనం సాగించే ఆది దంపతులే అని భావించిన అమ్మ భార్యకు భర్త దేవుడు, భర్తకు భార్య దేవత అని వివరించింది. పురుషాధిక్య సమాజంలో స్త్రీ పురుషుల సమాన ఔన్నత్యాన్ని నిర్దుష్టంగా స్పష్టపరిచింది. అమ్మ మాటలు విశాల భావం ఆలు మగలు ఆ దేవదేవులే. అమ్మ మాటలు విశాల భావం ఆలు మగలు ఆ దేవదేవులే. భార్యకు భర్త ఆది దేవుడే, భర్తకు భార్య ఆది దేవతే. భార్యకు భర్త ఆది దేవుడే, భర్తకు భార్య ఆది దేవతే. శివ పార్వతుల సాక్షిగా శివ పార్వతుల సాక్షిగా సరి సమాన ఆ సంగమమే ప్రకృతి పురుషుల ప్రణయ గీతమే. సరి సమాన ఆ సంగమమే సృష్టి రచనకే మహాకావ్యమే. మాతుః సంతానమేవ సర్వస్వం, సంతానస్యతు ధనమేవ సర్వస్వం. తల్లికి బిడ్డ సొమ్ము, బిడ్డకు డబ్బు సొమ్ము. ఆత్మ సంబంధమే అమ్మ సంబంధం. తల్లిని బిడ్డని వేరు చేయలేని ప్రేమతత్వమే మాతృత్వం. కడుపున పుట్టినదెవరో తెలియకుండానే ప్రేమను పంచి తను కడదేరే వరకు సేవలు చేసి కడతేరిన ఆత్మరూపంలో ఆరాటపడే అమ్మతత్వమే అమ్మ. పేగు తెగిన ప్రేమ తెగని ప్రేమబంధమే అమ్మ. కష్టాల కడలిలో తానున్న కన్నబిడ్డను ఓదార్చి అలలా అక్కున చేర్చుకునే ప్రేమ సముద్రమే అమ్మ. ఆత్మ సంబంధం అమ్మదైతే బాధ్యతతో కూడిన భౌతిక సంబంధం బిడ్డదయ్యింది. లాభనష్టాల వ్యవహారంతో బిడ్డకు డబ్బే సొమ్మయింది. అందుకే అమ్మ తల్లికి బిడ్డ సొమ్ము, బిడ్డకు డబ్బు సొమ్ము అని నిర్వచించింది. నవమాసాల బంధములున, నవమాసాల బంధములున తల్లి రక్తమే చనుపాలు కాగా, పేగుబంధమే ప్రేమయే కాదా, పేగుబంధమే ప్రేమయే కాదా. బిడ్డే తల్లికి
సొమ్ములు కావా. ప్రేమను పంచిన అమ్మ కంటేను బిడ్డకు డబ్బే సొమ్ములాయెను. డబ్బెంత పాపిష్టిదాయరా, తల్లి బిడ్డలను వేరు చేసెను, వేరు చేసెను. జీవ చింతితం నఫలతి తస్యయత్ భావి తత్ అవశ్యం భావి. అనుకున్నది జరగదు, తనకున్నది తప్పదు. లలాట రేఖ న పునః ప్రయాతి. ఈశ్వర లిఖితమే ప్రాప్తించేది అని అర్థము. కర్మలను ఆచరించుటే కాని వాటి ఫలితములపై అధికారము లేదు. సకల సంకల్పాలు దైవ సంకల్పాలైనప్పుడు చింతించి ప్రయోజనం లేదు. అలా అని కర్మలు చేయుట మానరాదు అనేదే భగవానుని ప్రబోధము. మనిషి ఆశాజీవి. ఆశించడం, నిరాశ చెందడం మానవ నైజం. తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలచాడు అనేది నానుడి. కాని దైవం తలచింది మనం ముందుగా గ్రహించలేకపోతున్నాం. అనుకున్నది జరగలేదని వాపోతున్నాం. త్రికాలాలే వర్తమానమైన ఆ సృష్టికర్త కాలమానంలో విధి విధానాలను అనుసరించి ముందే జరిగిన ఫలితాలే మనకు ఆలస్యంగా తెలుస్తున్నాయి. అంటే జరిగినదే జరుగుతున్నది, అంటే దైవం తలచినదే జరుగుతున్నది. ఆ తరువాతే మనకు తెలుస్తున్నది. సూర్యచంద్రులు కాలం కాదురా, కాలం తెలిపే పగలు రాత్రులు. సూర్యచంద్రులు కాలం కాదురా, కాలం తెలిపే పగలు రాత్రులు. ఆగని కాలం ఆపే ప్రయత్నం నీ అవివేకం, నీ మూర్ఖత్వం. ఆగని కాలం ఆపే ప్రయత్నం నీ అవివేకం, నీ మూర్ఖత్వం. అనుకున్నదేది జరగదురా, అనుకున్నదేది జరగదురా, తనకున్నదేది తప్పదురా. జరిగినదే జరుగుతున్నది, ఆ తరువాతే అది తెలియుచున్నది. ఆశ నిరాశగా మిగులుతున్నది. జగత్ ధనమూలం న ఆత్మమూలమేవ. ధనమూలమిదం జగత్ కాదు, తనుమూలమిదం జగత్. సర్వే గుణాః కాంచనమాశ్రయంతి. అన్నింటికీ ధనమే మూలమని సామాన్య అర్థం. వ్యక్తి కోరికలకు దాసుడై సంపద కోసం జీవించి సంపద కోసం మరణిస్తాడు. కాని ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి అనేది ఆర్షవాక్యం. తాను లేనిదే ప్రపంచం లేదు, తన కోసమే ఈ జగత్తు. జగత్తు కోసం తాను కాదు. జగత్తులో ధనం ఒక వస్తువు మాత్రమే. తనువుతో కలిగిన బాంధవ్యమే నేను, నాది అనే భావనకు పునాది. అందుకే అమ్మ ధనమూలమిదం జగత్ అనే లోకోక్తిని తనుమూలమిదం జగత్ అని సవరించింది. నేను నాదని మట్టిలో కలిసే దేహమన్నదే మూలం రా. నేను నాదని మట్టిలో కలిసే
దేహమన్నదే మూలం రా, తన కోసమే ఆ ధనము ఉన్నది, తన కోసమే ఆ ధనము ఉన్నది, తన చుట్టూనే తిరుగుచున్నది, తన చుట్టూనే తిరుగుచున్నది. ధనము మూలము కాదురా, ధనము మూలము కాదురా, తను మూలమన్నది నిజమురా, తను మూలమన్నది నిజమురా. తానే లేనిచో ధనము దేనికి, అది అమ్మ మాటల భావమురా, అది అమ్మ మాటల తత్వమురా, అది అమ్మ మాటల తత్వమురా, అది అమ్మ మాటల సత్యమురా. మాతృశ్రీ విశ్వజనని అర్కపురీశ్వరి అయిన జిల్లెళ్లమూడి అమ్మ ప్రవచించిన వాక్యాలే మాతృవేదం. మానవాళికి మార్గం చూపే జ్ఞాన గుళికలే అమ్మ మాటలు. నిజ జీవితంలో అనుభవానికొచ్చే అద్భుత సత్యాలే అమ్మ మాటలు. బిడ్డల కోసం అమ్మ పంచిన తరగని సిరులే అమ్మ మాటలు. అనుభవసారాల ఆణిముత్యాల్లాంటి అమ్మ మాటలు మానవాళి బ్రతుకుల్లో జ్ఞానకాంతులు నింపి మానవతను మేల్కొల్పుతాయని ఆశిద్దాం. అమ్మ సేవలో బిడ్డలుగా తరిద్దాం. అమ్మ మాటలే మాతృవేదము, ఆధ్యాత్మికము ఆది భౌతికము అనుసరణీయము. అమ్మ పలుకులే సకల జనులకు దారి చూపే మార్గము, అమ్మ పలుకులే సకల జనులకు దారి చూపే మార్గము, అమ్మ పలుకులే సకల జనులకు దారి చూపే మార్గము.